క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారుగానే కనబడు మేఘము ఎగిరిపోనట్లును, ప్రాతకాలమున పడుప మంచు ఆరిపోనట్లును మీ భక్తి నిలవలేకపోవును. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో దేవుడు ఇశ్రాయేలీల విషయంలో తన యొక్క బాధను వ్యక్తపరుస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇశ్రాయేలీల విషయంలో దేవునికి ఉన్న బాధ ఏంటి అంటే వారి భక్తి, దేవుని పట్ల వారికి ఉన్న భక్తి దేవుడిని బాధ పెట్టేలా చేసింది. మొదటి వచనాన్ని చూస్తే వారు ఇశ్రాయేలీలు ఏమనుకుంటున్నారో కనిపిస్తుంది. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనలను కొట్టును, ఆయనే మనల్ని బాగు చేయును అని తమ మనసులో తన ప్రజల చేత ప్రేరేపింపబడి ప్రజల్ని అందరినీ ప్రోత్సహించి దేవుని వైపుకు తిరుగుదాం రండి అని మాట్లాడుకొని ప్రభు యొద్దకు వెళ్ళారు. కానీ ఎంతోసేపు వారి భక్తి నిలబడలేదు. ఇవాళ మంద కూడా అంతే. మనందరం కూడా అలాగే ఉన్నాం. మనందరం చేసే భక్తి కూడా అలాగే ఉంది. ఉదయం కనబడు ఎండకి ఎగిరిపోయే మంచులాగా మన భక్తి కనిపిస్తుంది. దేవునికి ఆవిరైపోతుంది. మన భక్తి నిలబడటం లేదు. ఎందుకని అలా అంటే మనలో దేవుని పట్ల ప్రేమ అనేది అవసరాలు తీర్చబడట కొరకే ఆయన పట్ల ప్రేమను మనం కనబరుస్తున్నాం. నిజంగా ఆయన మనల్ని రక్షించాడు, ఆయన తన ఉగ్రతను మన మీద నుంచి తప్పించాడన్న సీరియస్నెస్ మనలో ఎవరిలో లేదు. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం, కానీ ఆ ప్రేమ ఎంతవరకు అని అంటే మన అవసరాలు తీరేంతవరకే. మనకి భవిష్యత్తులో జరగబోయే తీవ్రత అర్థం కావటం లేదు. భవిష్యత్తులో మనం పొందుకోబోయే తీవ్రమైన దేవుని ఉగ్రత ఎట్లా ఉండబోతుందన్నది మనకి తెలియటం లేదు. కనుకనే దేవుని పట్ల, దేవుని మీద, దేవుని కొరకు చేసే భక్తి అంత నిర్లక్ష్యంగా కనబడుతుంది మనకి. కొంతమందికి అయితే భక్తి ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. ఎవరైనా భక్తి చేస్తుంటే, ఎవరైనా దేవుని పట్ల కలిగి ఉంటే
భక్తి కలిగి ఉండి భక్తిని ప్రదర్శిస్తుంటే అతి చేస్తున్నారు అన్నట్టుగా చూస్తారు, మాట్లాడతారు. అంత అవసరం లేదు అనే మాట కూడా అంటుంటారు. అందుకే పౌలు అంటాడు, నశించిపోవు వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనము. మనకైతే అది బలం, శక్తి. కానీ మనకు కూడా అలా వెర్రితనంగానే కనిపిస్తుంది. కారణం మనం ఆయన చూసే విధానం, కారణం మనం ఆయన్ని ఎట్లా చూస్తున్నామో అన్న దాన్ని బట్టే మనకు ఆయన పట్ల భక్తి పెరుగుతుంది. అక్కడ ఇశ్రాయేలీలు కూడా ఆయన వైపు తిరగటానికి గల కారణం ఆయన మనల్ని చీల్చేశాడు అని, ఆయన మనల్ని కొట్టేశాడు అని. కానీ ఆయనకున్న ఉద్దేశాలు, ఆయనకున్న ప్రేమ వారికి అర్థం కాల. కొట్టాడు, తిరుగుదాము, ఆ దెబ్బల నుంచి తప్పించుకుందాం అంతే. మనం కూడా అలాగే ఉంటాం. కొడతాడేమో, ఏమైనా చేస్తాడేమో, అందుకే భక్తి చేద్దాం. కొడతాడు, చేస్తాడు కాదు, అసలు భయంకరమైన ఉగ్రతను తప్పించారు ఆయన. నిత్య నరకాగ్నిని తప్పించారు ఆయన. నశించిపోయిన మనల్ని వెదకి రక్షించారు ఆయన. ఆ తీవ్రత మనకు అర్థం కానంత వరకు దేవుని పట్ల మనం భక్తిని ప్రదర్శించలేం. అది ఆవిరైపోద్ది. స్థిరమైన భక్తి ఆయన పట్ల మనకు ఉండాలి అని అంటే ఆయన ఎవరో, ఆయన ఏం చేశారు, దాని మీద దృష్టి పెడితే నీ స్థితి ఏంటి, ఆయన లేకపోతే నీ పరిస్థితి ఏంటి అన్న దాని మీద నువ్వు దృష్టి పెడితే ఆయన బ్రహ్మాండంగా అర్థమవుతారని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.